ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు త్వరలో తెరపడుతుంది. గత కొన్ని నెలలుగా మధ్యంతర భృతి ఎప్పుడు ప్రకటిస్తారని లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 29% ఐఆర్ ప్రకటించడానికి ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాధారణంగా ఇంటర్నల్ చర్చల్లో 15 లేదా 20% ఉండవచ్చని అంచనాలు వెలువడినప్పటికీ ఏకంగా 29% ఇవ్వాలని నిర్ణయించడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న సానుకూలతను తెలియజేస్తుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది ఉద్యోగ కుటుంబాల్లో ఇప్పుడే కొత్త ఆశలు మొదలయ్యాయి. ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ 29% ఐఆర్ ప్రకటనకు సంబంధించి వచ్చే నెలలో నిర్వహించబోయే ఉద్యోగ సంఘాల మహాసభలో లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక ప్రత్యేక వేదికపై గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ అధికారిక ప్రకటన చేసే అవకాశం మెండుగా ఉంది. అలాగే కొత్త పిఆర్సీ నివేదిక రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోపు ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ ఐఆర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అమలైతే ఉద్యోగుల నెలవారీ జీతాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. అలాగే ఈ ఐఆర్ ప్రకటన కేవలం సర్వీసులో ఉన్నవారికే కాకుండా పదవి విరమణ చేసిన పెన్షనర్లకు కూడా వర్తించడం విశేషం. వయసు మళ్లిన కాలంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు, ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువులు ధరల దృష్ట్యా 10% పెంపు పెన్షనర్లకు ఒక కొండంత అండగా నిలుస్తుంది. పెన్షన్ మొత్తంలో దాదాపు మూడొంతుల వృద్ధి కనిపించబోతుండటంతో పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ ప్రకటన ఎందుకు ఇంత స్పెషల్ అని మనం విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం మరియు ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అలాగే పిఎస్సి ప్రక్రియ ఆలస్యం అవుతున్న తరుణంలో ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి వారిలో నైతిక స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపడం దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. అలాగే రాజకీయ వ్యూహంలో భాగంగా కూడా ఉద్యోగులను ప్రభుత్వ పాలనలో కీలక భాగస్వాములుగా భావిస్తూ వారికి అత్యుత్తమ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఐఆర్ ప్రకటనతో పాటు మరికొన్ని కీలక డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా కదులుతున్నట్లు సమాచారం అందుతుంది. పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను కూడా ఐఆర్ ప్రకటనతో పాటు విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని మరింత బలోపేతం చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోబోతున్నారు. వీటితో పాటు ఉద్యోగులు ఎంతో కాలంగా కోరుకుంటున్న పారదర్శకమైన బదిలీలు షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల కానుంది. మొత్తానికి ఈ 29% ఐఆర్లో కొత్త ఆశలను చిగురింపచేస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడమే ఇప్పుడు తరువాయి. అప్పటి వరకు ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు ఎంతో ఉత్కంఠతో వేచి చూస్తున్నారు.